అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. సార్ గౌరవ జాయింట్ కలెక్టర్ గారు మనకి ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా నిన్ననే ఆల్రెడీ జాయింట్ ఎల్పిజి డీలర్స్తో 45 మందితో 45 minutes కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో కూడా చాలా క్లియర్గా ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్క ఎల్పిజి డీలర్ కూడా డైలీ మార్నింగ్ ఎంత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, అదేవిధంగా ఆ రోజు సేల్స్ ఎంత చేశారు, ఈవినింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, ఎన్ని రీఫిల్స్ అని వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, స్టాక్ సెట్ అవుతున్నారు అనే విషయం మానిటరింగ్ చేస్తున్నారండి జాయింట్ కలెక్టర్ గారు. ప్రతి ఐఓసి కంపెనీ సేల్స్, ఐఓసి, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ముగ్గురు సేల్స్ సార్ రివ్యూ చేశారు. ఆ రివ్యూ చేసిన ఆధారంగా మనం ఏదైతే మనకు ఎన్ని రీఫిల్స్ అని మనం వస్తున్నాయో చూసుకుంటున్నాము. రెగ్యులర్గా రీఫిల్స్ చూసుకున్నట్టయితే మనకి మోర్ దెన్ రీఫిల్స్ అనేవి మనం అందుబాటులో ఉంచడం జరిగిందండి. మనకు ఇప్పుడు ఏవైతే ఇప్పుడు జిల్లాకు అవసరమైన రీఫిల్స్ కంటే ఎక్కువగానే మనం ఉంచడం జరిగింది. ఏ విధంగా ప్యానిక్ లేదు, ఏ విధంగా ఇబ్బంది లేదని చెప్తున్నాము. ప్రస్తుతానికి అయితే ఏదైనా ఆటంకం లేకుండా జరుగుతుందండి. ఏదైనా కంప్లైంట్స్ వస్తే వెంటనే ఇమీడియట్గా చర్యలు తీసుకోవడానికి మనకి కంట్రోల్ రూమ్ అనేది ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించి ప్రతి కంప్లైంట్ కూడా నమోదు చేసి దాన్ని యాక్షన్ చేయమని చెప్పడం జరిగిందండి. ఈ రోజు మార్నింగ్ సార్ చెప్పిన ఆదేశాలు 4 కంప్లైంట్స్ వచ్చి వెంటనే ఇమీడియట్గా సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి మేము తెలియజేసాము, చేసి వెంటనే వాళ్ళకి వచ్చేటట్టు చేసాము. ఇప్పుడు పత్రికా సోదరులు కూడా ఒకరిద్దరు వాళ్ళు రీఫిల్ ఒక 5 days అయిందని చెప్పడం జరిగిందండి. వారికి కూడా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాస్ కంపెనీకి ఇచ్చి వెంటనే దానికి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నామండి. ఏ విధంగా ఇబ్బంది లేదని చెప్పి జిల్లాలో అంతా ప్రస్తుతం కంపెనీ జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మనకి జిల్లాలో మామూలుగా అయితే కనుక టోటల్గా 8,09,000 కనెక్షన్స్ అనేవి ఉన్నాయండి. అందులో వచ్చేసి హెచ్పిసిఎల్ అయితే 4,43,000, 1,61,000 ఐఓసిఎల్, బీపీసీఎల్ 1 lakh ఉన్నాయండి. ఇందులో ఏంటంటే హెచ్పిసిఎల్ డైలీ సేల్స్ వచ్చి 7,400, అప్రాక్సిమేట్లీ 2,10,000 అనేది పర్ మంత్ చేస్తున్నారు. 2,326 ఏమో ఐఓసిఎల్, అదే బీపీసీఎల్ వచ్చి 1,733 రీఫిల్స్ అనేది చేస్తున్నాం. టోటల్గా వచ్చి 11,000 చూసుకున్నట్టయితే 3,30,000 రీఫిల్స్ డెలివరీ అవుతాయంటే 40% ఆఫ్ రీఫిల్స్ ఆఫ్ ది ఎంటైర్ కనెక్షన్స్ 8,09,000 అనేది మనం సరఫరా ఇస్తున్నాం. మనకి ఏ విధమైన ఇబ్బంది లేదండి. ఈ రోజు చూసుకున్నట్టయితే మనకి 15,000 అబవ్ జిల్లాలో ఆల్రెడీ రీఫిల్స్ అందుబాటులో ఉంచారు. సేల్స్ సర్వీస్ కూడా సేల్స్ సర్వీస్ అందుబాటులో ఉంచడం వల్ల ఏ విధమైన ఇబ్బంది లేదు. సార్ ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా చెప్తున్నారు. కంటిన్యూగా మానిటరింగ్ చేయడం వల్ల మనకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా రీఫిల్స్ అనేవి అందుబాటులో ఉందని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. కంట్రోల్ రూమ్కి వచ్చిన ఈ రోజు వచ్చిన కంప్లైంట్స్ అయితే మార్నింగ్ వాళ్ళు బుకింగ్ కొంచెం ఇబ్బంది పడ్డామని చెప్పారండి. అది ఐఓసిఎల్లో మాత్రమే ఇబ్బంది, ఎక్కువ మంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ మంది రావడం బుకింగ్ కొంచెం జరిగింది. ఓటీపీ కూడా బుక్ చేసుకోవడం జరిగింది. అది కూడా కొంచెం రిజాల్వ్ చేసుకున్నారు ఆయిల్ కంపెనీస్. ఫస్ట్ అవుట్ అని బిఫోర్ మెథడ్లో కూడా వాళ్ళు తొందరగా బుకింగ్ కూడా ఫాస్ట్గా చేసుకుని రిలీజ్ చేయడానికి అది రిజాల్వ్ చేసాం. బ్లాక్ మార్కెట్ గురించి అయితే మేము సార్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈరోజు ఎక్కడైనా కంప్లైంట్ స్పెసిఫిక్గా అనాథరైజ్గా ఏమన్నా అంటే డొమెస్టిక్ సేల్ కమర్షియల్గా వాడినా లేదా ఎక్కడైనా అనాథరైజ్ సేల్ ఎక్సెస్ అమౌంట్ వసూలు చేసి ఏదైనా సేల్ చేసినా ఇమీడియట్గా మేము కేసు బుక్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము అదే సార్ రూమర్స్ వస్తున్నాయి, సార్ కూడా అదే చెప్పారు, రూమర్స్ వస్తున్నాయి. మాకు స్పెసిఫిక్గా ఎవరైనా పేరు కానీ తెలిస్తే ఇమీడియట్ ఈ రోజు 10-15 minutes సిబ్బంది ఉన్నారు, సిబ్బంది నేను కూడా అందుబాటులో ఉన్నాను, అసిస్టెంట్ సప్లయర్స్ అందుబాటులో ఉన్నారు. మాకు వెంటనే ఇమీడియట్గా I request the media people also to inform us if you get any information. You inform us, we'll take immediate action. No problem. కమర్షియల్ లెవెల్ ఇవ్వడానికి అమలు చేస్తారని డీలర్స్ ఇది మొత్తం నాట్ ఓన్లీ స్టేట్ అంతా కూడా కమర్షియల్ సెంటర్స్ అనేది ప్రయారిటీ బేస్కి తెమ్మన్నారు కానీ ఇవ్వద్దని చెప్పలేదండి. ప్రయారిటీ మీన్స్ అంటే హాస్పిటల్స్కి ఇవ్వమని చెప్పారండి. మన ఎస్సీ బీసీ హాస్టల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ప్రయారిటీ ఇవ్వమన్నారు సార్. ప్రయారిటీ we are giving to them. సార్ ఎక్స్క్యూజ్ సార్, మనకి టిఫిన్ సెంటర్ ఉంది అన్నవరం. సో రోజు ఒక 50 మందిలో టెంపుల్ సార్ చెప్పేది అన్నవరం టెంపుల్ సార్. ఎస్ సార్ ఆల్రెడీ చేశారు, రిప్రజెంటేషన్ సార్ ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు ప్రసాదం రైలు కానీ తొలి We take care of that. చేస్తాం దానికి డైలీ ప్లాన్
సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా నిన్న ఎస్సీ ఎస్టీ బీసీ వెలుగు హాస్టల్స్కి ఎంత రిక్వైర్మెంట్ ఉందని చూస్తున్నారు. మనకి లాస్ట్ వరకు 23-4 వరకు ఎంత రిక్వైర్మెంట్ అనేది కూడా అడ్వాన్స్గా ఇచ్చేశారు. బీసీ వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీ అందరూ ఇచ్చేసారు వాళ్ళు గ్రూప్తో సహా. వారి అందరికీ ప్లాన్ యాక్షన్ చేసి అది గ్రూప్ అనేది క్రియేట్ చేసాం వాట్సాప్ గ్రూప్లో. అవి మేము పోస్ట్ చేసి వాళ్ళ గ్యాస్ ఏజెన్సీ ఏదైతే గ్యాస్ ఏజెన్సీ ఉందో హాస్టల్కి సంబంధించి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతా కూడా మేము 100% డెలివరీ చేయడం చూస్తాం. గ్యాస్ ఏది ఏ కంపెనీ ఐఓసీయా బుకింగ్ నెంబర్ ఫోన్ నెంబర్ శ్రీనివాస నరసింహ సార్ యేసు గారు ఇప్పుడు అని గ్యాస్ ఓకే ఇప్పుడు మనం ఏదో మన కంపెనీ తీసుకుంటున్నాం ఆపే లైక్ చేస్తారు ఆపే పూర్తి చేస్తారు సపరేట్ రీటైల్ అవుట్లెట్ సపరేట్ సార్ అంటే అది కూడా ఏమైనా కొత్త వచ్చి ఇష్యూ నో ఇష్యూ అండి. అది కొంచెం చిన్న రిపేర్ ఉంటే చేసుకుంటారు వాళ్ళు. దట్ విల్ బి క్లియర్. సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అచ్చా రిపేర్ క్లియర్ చేసుకుంటారు. మ్యాక్సిమం ఈరోజు క్లియర్ చేసుకుంటారు.